The responsibility what John had, today God is going to give you. ఆ బాధ్యత యోహాను భక్తుడికి ఏదైతే దేవుడు ఇచ్చాడో అదే బాధ్యత నీ సాక్ష్యము ఇతరులను నడిపించే విధానంగా ఉండాలి. ఈరోజు బహుశా మన తల్లిదండ్రులుగా మనం సంపాదించుకున్న సాక్ష్యము మన బిడ్డలు గమనిస్తూనే ఉంటారు, మన సంఘము గమనిస్తూనే ఉంటుంది, మన చుట్టూ ఉన్న పరిస్థితులు గమనిస్తూనే ఉంటాయి. నువ్వు పాడు చేయాలని మరలా వస్తుంది, నేను మరలా తప్పుడు మార్గంలో నడిపించాలని మరలా వస్తుంది. గమనించండి, నువ్వు మరలా పాడైపోయావా దానికి అర్థం ఏంటో తెలుసా? నీ సాక్ష్యం బాగుంటున్నావా, నీ సాక్ష్యం చెప్పకుండా పడేసినట్టే. గమనించండి, ప్రభు ఉంటున్నాడు ఈరోజు. నీ సాక్ష్యము ఇతరులకి మారే విధముగా అనే బాధ్యత ఉండాలి. ప్రేమ సాక్ష్యం ఆ కొడుకు ఉన్న విశ్వాసము తండ్రిని బట్టేది. తండ్రి క్రీస్తుతో నడుస్తున్నాడు కాబట్టి ధైర్యంగా చెప్తున్నాడు, నా తండ్రి ఇదివరకులా కాదు, క్రీస్తుతో నడిచాడు అనే సాక్ష్యం బాధ్యత ఉంది. చూసారా, ఈరోజు ఆ బాధ్యత మన సంఘానికి రావాలి. ప్రేమైన సంఘమా, దేవుడు ఏదో ఒక కోణంలో ప్రభు నిన్ను సాయం చేసే ఉంటాడు కదా, ఏదో నిన్ను సరైన మార్గంలో పెట్టే ఉంటాడు కదా.